ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విన్నవించుకోవడం ఏమనగా, ముఖ్యంగా ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు వరదరారెడ్డి గారు కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక విషయాన్ని మీ కార్యకర్తలు కానీ మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను సృష్టించే విధంగా ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా 2019, 2024 సంవత్సరాలకు సంబంధించి వరుసగా 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యులుగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవి పార్టీలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఆ పదవులు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేసే పదవులు. ఈ పదవుల గురించి కూడా మీ దగ్గర ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైనా సరే ఆ పదవులు ఇప్పించిన వారు కానీ ఇప్పించే ప్రక్రియలో కానీ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఎక్కడ కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు అనే వ్యక్తి ఈరోజు మీరు ప్రస్తుత పాలక మండలి సభ్యులుగా మీరు చూస్తున్నారు. కొన్ని వేల కోట్ల అధిపతులుగా ఉంటేనే తప్ప పాలక మండలి సభ్యులుగా రారు. ఎన్నోసార్లు శాసనసభ్యులుగా ఉంటే తప్ప పాలక మండలి సభ్యులు రారు. ఎన్నో దాన ధర్మాలు వాళ్ళ కుటుంబ చరిత్రను అనుసరించో ఆ పదవులు వచ్చే సాంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఉంటుంది. అటువంటి పదవులు మేం పడిన కష్టానికి నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాకు ముందు నుంచి తెలిసినప్పటికీ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన దగ్గర నేను పార్టీ అధ్యక్షుడిగా పనిచేసేటప్పుడు, మరి ముఖ్యంగా ఆయనకు వెన్నంటి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఈ ఊరికి సంబంధించిన వ్యక్తి ఒక ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఇవ్వమని చెప్పి ప్రపోజల్ చేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇది మరీ కూడా నేను చెప్తున్నా, ఎన్నో సభల్లో కూడా చెప్తున్నా, మళ్ళా ఒకసారి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా. పాలక మండలి సభ్యుడిగా నా పేరు నేనే ఎన్నోసార్లు ఆయనను నేను వారించడం జరిగింది. ఇది చాలా ఆషామాషి వ్యవహారం కాదన్నా, చాలా గట్టిగా ఉంటుంది. నువ్వు మాట ఇచ్చేటప్పుడు జనంలో పలుచన కూడా అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అన్నప్పటికీ కూడా మాకు లేని ధైర్యాన్ని ఆయన ఉనికిపుచ్చుకొని జగన్మోహన్ రెడ్డి దగ్గర 12/6/2019 ఆరో సమయం లేక మళ్ళీ 17/6/2019లో నా దరఖాస్తును, నా అర్జీని ఆయన స్వయంగా నేను వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి అందజేసిన వ్యక్తి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రకారంగా మేము తెలిసినప్పటికీ కూడా శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు కానీ సిఫారసు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిర్ణయం తీసుకోరు. కారణం, నియోజకవర్గంలో బాగా చేసి ఉండాలి, పార్టీకి కూడా కష్టపడి ఉండాలి. అందరు చెప్పంగా నేను ఇవ్వకపోతే బాగుండదని ఆయన కూడా అనుకోవాలి, ఆయన కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. అటువంటి సందర్భంలోనే ఈ పాలక మండలి సభ్యుడిగా వచ్చింది. అలాగే వచ్చినప్పుడు కూడా నీతి నిజాయితీలుగా పనిచేసినాం. మా పదవీ కాలాన్ని కూడా బాగా పూర్తి చేసుకున్నాం. మాకు అండదండలుగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఉన్నారు. తదుపరి కూడా మరొక మారు నా పదవీ కాలం అయిపోయిన వెంటనే మారుతి ప్రసాద్ గారు కూడా రావడం జరిగింది. మారుతి ప్రసాద్ గారు కూడా ఖచ్చితంగా బాగా ఫాలో చేసినారు, గొప్ప పేరు తీసుకొచ్చినారు. ఈరోజు నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం కానీ ఇంకా రాబోయే కాలం ఎన్నో సంవత్సరాల ప్రభుత్వాలైనా సాధారణ ఆర్యవైశ్యునికి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా వస్తుందేమో ఓసారి మీరు ఆలోచన చేయండి. సామాన్యంగా వచ్చే పరిస్థితి కానీ దరిదాపుల్లో కానీ లేని పరిస్థితి. అటువంటి గొప్ప పదవులు ఈ పొద్దుటూరుకు కేటాయించడం జరిగింది, వరుసగా 2 పర్యాయాలు. ఆ పదవులు తీసుకోవడంలో మాకు ఒకవైపు దేవుని ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు, అలాగే మన నాయకుల ఆశీస్సులు, ముఖ్యంగా పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు కానీ, తర్వాత అవినాష్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రత్యేకమైన దృష్టితో ఈ ఊరికి రావడం జరిగింది. అటువంటి గొప్ప పదవిని కూడా ఏలనగా
ఆ విధంగా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు మాట్లాడడం కూడా మంచిది కాదని కూడా నేను తెలియజేస్తున్నా. పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కూడా ఇటువంటి విషయాలు అంటే అసందర్భానురీతిలో మాట్లాడే మాటలు కానీ, గౌరవప్రదంగా లేకుండా ఉండే మాటలు కానీ మాట్లాడకుండా వారి నాయకులను కట్టడి చేయవలసిందిగా కూడా కోరుతున్నాను. కారణం ఇది రాజకీయాలకు అతీతంగా ఉండే పదవులు వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉన్న పదవులు. అటువంటి పదవులను కూడా అది సామాన్య పదవులుగా భావిస్తూ ఏలనగా మాట్లాడడం అనేది మంచిది కాదని వారికి కూడా తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని వారి కార్యకర్తలు కూడా తెలియజేసి హుందాపరంగా, రాజకీయ పరంగా, ఏదైనా సిద్ధాంతపరంగా ఉండే మాటలే మాట్లాడాలి, అదేవిధంగా మీరు శిక్షణ ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా పెద్ద ఆయన గౌరవనీయులు వరదరాజరెడ్డి గారు కోరుకుంటున్నాను. ఓం స్వామాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః. ఈనాడు ఈ మీడియా ముందుకు రావడం నేను దాదాపు మొదటిసారిగా వస్తున్నాను. నేను తిరుమల దేవస్థానానికి చిప్పగిరి ప్రసాద్ తర్వాత నేను ఇక్కడ కొనసాగించడం జరిగింది. ఈ బోర్డు మెంబర్ గారానికి పొద్దుటూరులో మన ఆర్యవేశ్యులకు 2వ పర్యాయం రావడం జరిగింది. కాలానుకూలముగా కాలం సహకరించింటే కూడా 3వసారి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అనుసరించకపోవడం వల్ల 3వ ఛాన్స్ మనకు వెళ్ళిపోయింది. ఇది కంటిన్యూ కావాలని అందరం కోరుకున్నాం. అప్పుడు అనుకోకుండా కుదరలేకుండా పోయింది. సీనియర్ నాయకులైన మన పెద్ద ఆయన గారికి అన్ని విషయాలు తెలుసు, మనం చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఒక చిన్న కౌన్సిలర్ పోస్టు కావాలన్నా కూడా ఆ వార్డులో వాళ్ళు సెలక్షన్ చేసిన తర్వాత ఆ శాసనసభ్యులు రైట్ అంటేనే టికెట్ వస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. అట్లా చిన్న కౌన్సిలర్ పోస్టుకే ఎమ్మెల్యే అనుమతి లేని రాంది ఒక బోర్డు మెంబర్ అనేది సామాన్యంది కాదు. ప్రపంచంలో పెద్ద దేవస్థానం తిరుమల దేవస్థానం. ఆ దేవస్థానానికి బోర్డు మెంబర్ కావాలంటే ఆసామాసిగా వచ్చేది కాదు. 1000 కోట్ల అధిపతుల ముందర మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టడం జరిగింది. ఆ కూర్చోబెట్టిన దానికి సహకరించాలంటే ఖచ్చితంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు మనకు చెప్పుతే కానీ కుదరదు. ఆ మాది ప్రసాదన్న మనకు సహకరించబట్టే, ఎంపీ గారు ఇవ్వబట్టే మనకి ఈ పోస్టు రాగలిగింది. అది ఎవరికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలంటే 100% ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి మాకు కుటుంబ సన్నిహితం ఉన్నందువల్ల ఆయన రికమెండ్ చేసినాడు, అది వాస్తవమే. కానీ ఏ రకంగా ఆయన ఇవ్వాలనుకున్నా కూడా లోకల్ ఎమ్మెల్యే కాదని ఇస్తారా అనేది ఫస్ట్ పాయింట్ వాళ్ళు గమనించాలా. మాకన్నా ఎక్కువ సీనియర్, వాళ్ళకి రాజకీయంగా అనుభవం ఉన్నోళ్ళు, వయసు ఉన్నోళ్ళు మేము చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఏ పొద్దు కూడా ఇది కావాలని అనుకోకపోయినా కూడా ఆయన మనకి ఇచ్చినాడు అని అంటే గుర్తించుకొని, మా తమ్ముడు ప్రసాద్ అన్న ఇద్దరు క్లాస్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ఎక్కడైనా కానీ కలవాలా చేయాలన్నా మా ఫంక్షన్లకు వాళ్ళ ఫంక్షన్లకు మేము రావడం అంతా జరిగింది. ఈ కార్యక్రమాల్లో మొత్తం అంతా సన్నిహితము. పెద్ద ఆయన సీఎం ఇచ్చిన పదవిని ఎమ్మెల్యే గారు అనుకూలంగా ఇచ్చిన తర్వాతనే అనిన తర్వాతనే మాకు వచ్చింది. అది ఆయన కాదనంటే ఏ రకంగా ఇస్తారు అనేది వాళ్ళకు కూడా తెలుసు. అది తెలుసుకోకుండా గమనించుకోకుండా మాట్లాడడం అనేది మాకు నొప్పిగా ఉంది. కాబట్టి పెద్ద ఆయన సీనియర్, ఎంతో విలువగల ఆయన స్టేట్మెంట్లు ఇప్పించేటప్పుడు ఒరే ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వకూడదు అని కూడా ఒకరో గమనించుకొని వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, వాళ్ళ మనుషులకు ఎవరికైనా కావచ్చు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇది ఎంత దూరం పోతుంది, ఈ ఆర్వేశులకు మనోభావం దెబ్బతింటుంది కదా, ఇవన్నీ మాటలు ఎందుకు రావాలా అనేది ఒకరు గమనించుకొని చెప్పి ఉండింటే బాగుంటుందని నా ఉద్దేశము. కాబట్టి దయవుంచి పెద్ద ఆయన ఇక మీదట ఇచ్చే స్టేట్మెంట్లు ఏవైనా కానీ మాకు ఇబ్బంది రాకుండా అక్కడ అనుకూలంగా ఉండేట్టుగా, నిజమైతే కనుక అది మాట్లాడుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇటువంటి కార్యక్రమంలో ఏది తప్పు జరగకుండా మీరు కంట్రోల్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.